మనుషులకు పెట్స్ అంటే చాలా ఇష్టం. మరికొంతమందికైతే ప్రాణం. చిన్నపిల్లలే కాదు, ఇంట్లోని పెట్ యానిమల్స్కి ఏవైనా అయితే చాలు గజగజా వణికిపోతారు. తోటి మనిషి మాదిరిగా కాదు, సొంత మనిషిలా చూసుకుంటారు. అందుకే వాటి బాధను కూడా పంచుకుంటారు. అయితే కొంతమంది వాటితో బంధాన్ని కేవలం స్నేహితుడిగానో, ప్రేమించే జంతువుగానో చూడలేదు. వాటిని భాగస్వామిలా భావించటమే కాదు, 3 ముళ్ళు కూడా వేశారు. అలాంటి చిత్ర విచిత్రమైన మనుషులను, ఆ జంతువులను ఈ కథలో చూద్దాం. జర్మనీకి చెందిన 39 ఈ పోస్ట్ మ్యాన్ మిచ్టెచిచ్ తన పెంపుడు పిల్లిని పెళ్లి చేసుకున్నాడు. తనతో చాలా ఏళ్లుగా గడుపుతున్న సిసీలియా అనే ఈ పిల్లికి జబ్బు చేసింది. దీంతో అది ఎక్కువ రోజులు బతకదని డాక్టర్లు తేల్చారు. రోజూ తన బెడ్ మీదనే పడుకోవడమే కాదు, తాను బయట నుండి ఇంట్లోకొస్తే చాలు ప్రియురాలు కంటే కూడా ప్రేమగా హత్తుకునేది. అలాంటి పిల్లి చనిపోతుందంటే తట్టుకోలేకపోయాడు. ఇక తాను ఒంటరిగా ఉంటున్నాడు కాబట్టి ఆ పిల్లిని పెళ్లంగా చేసుకున్నాడు. జర్మనీలో జంతువులను పెళ్లి చేసుకోవడం చట్టవిరుద్ధం. దాంతో ఒక టీవీ యాక్టర్కి 30,000 రూపాయలిచ్చి మరీ పెళ్లి మంత్రాలు చదవమని చెప్పాడు. తాను కూడా కొత్త కోటు కొనుక్కొని పెళ్లి కొడుకులా తయారై మరీ ఈ తంతు జరుపుకున్నాడు. ఇక ఇండియాలో జంతువులతో పెళ్లిళ్లు, చెట్లకు తాళి కట్టడం కామనే. ఎందుకంటే పాపాలు పోవాలనో, కీడు తొలగిపోవాలనో ఇలాంటివి చేస్తుంటాం. అయితే తమిళనాడులోని విల్లాపురిలోని ఒక గ్రామంలో వింత ఆచారం ఉంది. చిన్న చిన్న జబ్బులున్నా లేదా పొట్టిగా ఉన్నా కూడా కప్పలతో ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేస్తారు. అలా చేస్తే తమకు పట్టిన శనితో పాటు అమ్మాయి ఎత్తు పెరుగుతుందని, మంచి భర్త దొరుకుతాడనే నమ్మకంతో ఆడపిల్లలకు ఈ ఊరిలో పెళ్లిళ్లు చేస్తారు. దాదాపు 200 ఏళ్లు గడుస్తున్నా కూడా ఈ మూఢనమ్మకాలు మాత్రం పోవడం లేదు. ఆడపిల్లలు పెద్ద మనిషైతే చాలు కప్పలతో పెళ్లిళ్లు చేస్తుంటారు. షెరాన్ టెండ్లర్ అనే బ్రిటిష్ లేడీ లవ్ స్టోరీ కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇజ్రాయిల్లోని డాల్ఫిన్ రీఫ్లో సిండీ అనే డాల్ఫిన్ను 15 ఏళ్ల కిందట చూసిందట. అప్పట్నుండి సిండీని ప్రేమిస్తోందట. తనని చూడగానే డాల్ఫిన్ నీళ్లలో ఉన్నా సరే పైన ఉన్న తనని చూసి వచ్చి కిస్సిస్తుందట. ఇక మొదటిసారి చూడగానే ప్రేమలో పడ్డానని, అందుకే ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నానని అధికారులకు తన ప్రపోజల్ పెట్టగానే అంతా షాక్ అయ్యారట. ఇలా చేయడం లీగల్గా తప్పైనా కూడా ఆమె ప్రేమను జంతు ప్రేమగా భావించి ఒప్పుకున్నారు. ఇంకేముంది, పెళ్లికూతురు డ్రెస్లో వచ్చి సిండీని కిస్ చేసింది. ఇక ఫాదర్ ఆమెకు పెళ్లి జరిపించగానే ఇద్దరూ ఎగిరి గంతేస్తుంటే అంతా చప్పట్లు కొట్టి ఈ జంతు ప్రేమికురాలని సపోర్ట్ చేశారు. సౌత్ సూడాన్లోని చార్లెస్ టోంబుది భీకరమైన అడవి ప్రేమ. ఒంటరిగా ఉండే ఈ సూడానీ ఆడతోడు కోసం వెలువెల్లాడిపోయాడు. తనని ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో ఒకసారి గోడ్తో సెక్స్ చేస్తూ కొంతమంది కంటపడ్డాడు. నువ్వు చేసేది తప్పని ఆ ఊరిలోని పెద్దల ముందుకు తీసుకువెళ్లడంతో అతనికి బలవంతంగా దానితో పెళ్లి చేయడమే కాదు, మేక ఖరీదును కూడా అతనితోనే కట్టించారు. ఇదో మృగప్రేమని ఆ తర్వాత అతనిని చాలామంది తిట్టడంతో మరోసారి ఇలాంటి తప్పు చేయలేదు. మార్క్ మాథ్యూస్ అనే వ్యక్తి తాను ఆడ గుర్రాన్ని పెళ్లి చేసుకున్నానని జెర్రీ స్ప్రింగర్ షోలో ఒప్పుకున్నాడు. ఇక అతను దానితో చేస్తున్న సెక్సువల్ యాక్ట్స్ తర్వాత వివాదాస్పదంగా మారాయి. 15 ఏళ్ల నుండి తనకు ఆడవాళ్లకంటే గుర్రాలంటే చాలా ప్రేమని, పీక్సో అనే ఆడగుర్రం మీద తాను మనసు పారేసుకున్నానని, అందుకే పెళ్లి చేసుకుని సంసారం కూడా చేస్తున్నానని చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అయితే దానిని ప్రేమిస్తే తప్పులేదు కానీ సెక్సువల్ యాక్ట్ చేస్తే మాత్రం జైల్లో పెడతామని అధికారులు హెచ్చరించడంతో బయట జనాలకు కనిపించకుండా కనుమరుగైపోయాడు. ఎమిలీ బావ్ తన 18 నెలల కుక్కపిల్లను పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. అయితే చనిపోయిన తన తండ్రిలోని కేరింగ్ క్వాలిటీస్ ఉన్నాయని, అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నానని చెప్పింది. ఇది ఎంతమాత్రం శృంగారం కోసం కాదు, తన ప్రేమను ఇలా చూపిస్తున్నానని తప్పితే పిచ్చిదారని మాత్రం కాదని చెప్పిందామె. కాకపోతే ప్రేమగా గౌరవంగా ఉండే తన కుక్క మనుషులకు ఏమాత్రం తీసిపోదని చెప్పారు. ఈ పెళ్లికి కాలనీ వాళ్లంతా వచ్చారు కానీ ఆమె బంధువులు మాత్రం రాలేదు. ఆమె స్టూపిడ్, కుక్కలను పెళ్లి చేసుకోవడం ఏంటి, చెబితే వినలేదు కాబట్టే మేం రాలేదని ఒక న్యూస్ ఏజెన్సీకి చెప్పారు. ఫ్యాషన్ ఇండస్ట్రీలో కార్ల్ లాగర్ ఫీల్డ్ అంటే తెలియని వారుండరు. కానీ సడన్ గా తాను తన పిల్లిని పెళ్లి చేసుకుంటానని ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. డబ్బు పేరు ఉన్న ఇతనికి ఏమైందని అంతా అనుకున్నారు. అనుకున్నట్లుగానే పెళ్లి చేసుకున్నాడు. తన పిల్లి అంటే తనకిష్టమని, తనను పరాయి మనిషిలా చూడలేనని చెప్పాడు. అనుకున్నట్లుగానే ఆ పిల్లి కోసం 2 మనుషులను కూడా ఏర్పాటు చేశాడు. దానికి తిండి దగ్గరుండి స్నానం వరకు అంతా 2 షిఫ్టుల్లో చూసుకోవాలి. ఏమాత్రం అనారోగ్యంగా ఉన్నా తనకు చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్లాలని వాళ్లకు చెప్పాడు. ఇక ఎంజాయ్ ట్రిప్లకు వెళ్తే మాత్రం క్యాట్ తన చంకలో ఉండాల్సిందే. జోసెఫ్ గుస్సో అనే వ్యక్తి కుక్కను పెళ్లి చేసుకున్నాడు.
అంతేకాదు పెళ్లికి స్నేహితులందరినీ పిలిచి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇన్విటేషన్ కార్డులు కూడా పంచి ఇది సెక్స్ కోసం కాదు, కేవలం ప్యూర్ లవ్ మాత్రమే, వచ్చి ఆశీర్వదించండని కోరాడు. అనుకున్నట్లుగానే ఫంక్షన్ గ్రాండ్గా జరిగింది. లిప్ కిస్ పెట్టి తన పార్ట్నర్ అయిందని అందరి ముందు సగర్వంగా చెప్పుకున్నాడు. ఫ్రెండ్స్ కూడా లైట్ తీసుకుని ఎంకరేజ్ చేశారు. ఎందుకంటే ఎవరిష్టం వారిది అన్నారు. ఇండియాలోని చెన్నైకి సమీపంలో ఉన్న ఒక గ్రామంలో నివసించే సెల్వకుమార్ది సినిమా టైప్ పెళ్లి కథ. ఒకసారి 2 కుక్కలను రాళ్లతో కొట్టి చంపాడు. దీంతో శాపం తగిలి తన కాళ్లు చచ్చుబడిపోయాయని, ఒక చెవి కూడా వినిపించడం లేదని భయపడ్డాడు. దీంతో ఒక జ్యోతిష్యుడు చెప్పినట్లుగా కుక్కను పెళ్లి చేసుకున్నాడు. సెల్వి అనే ఆడ వీధి కుక్కకు చీర చుట్టి గుడిలో దానిని పెళ్లాడాడు. ఇలా చేస్తే తన పాపం పోయి ఆరోగ్యం బాగుపడుతుందని అతను చెప్పాడట. ఇంకేముంది, సంప్రదాయబద్ధంగా సెల్వకుమార్ సెల్విని భార్యగా చేసుకున్నాడు. నిగోరో ఆలిట్ అనే వ్యక్తి ఏకంగా ఆవుతో సెక్స్ చేస్తూ 2-3 సార్లు పట్టుపడ్డాడు. ఏంటి ఇలా చేస్తున్నావని నిలదీస్తే తనకు ఈ ఆవు చాలా నచ్చిందని చెప్పాడు. దీంతో తననే పెళ్లి చేసుకోమని అతని పెద్దలు బలవంత పెట్టడంతో చచ్చినట్లు పెళ్లి చేసుకున్నాడు. ఇలా ఏదో ఒక రూపంలో మంచికో చెడుకో జంతువులతో జీవితాలను పంచుకున్నారు.